తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో మరో యువతి ప్రియుడి మోసానికి బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి కొంతకాలం సహజీవనం చేసి యువకుడు మరొకరితో మ్యారేజ్కు సిద్ధమయ్యాడు. దీంతో అవమానంగా భావించిన సదరు యువతి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. అయితే వీరిద్దరూ డాన్సర్స్ కావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఖమ్మం జిల్లా బ్యాంకు కాలనీకి చెందిన కావ్య కళ్యాణి పొన్నేకల్కు చెందిన అభి అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ డాన్స్ ప్రోగ్రాంలో కంటెస్టెంట్స్ గా ఉన్నప్పుడే ప్రేమ చిగురించింది. అయితే తనను రహస్యంగా పెళ్లి చేసుకున్న అభి మరో యువతతో పెళ్లికి సిద్ధమైనట్లు ఇటీవల గుర్తించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కావ్య కళ్యాణి సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసింది. నేను చనిపోతున్నాను, నా చావుకి కారణం అభి. 5 సంవత్సరాలు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. నగరంలోని మామిళ్లగూడెంలోని సాయిబాబా గుడి సమీపంలో నివాసం ఉన్నాం. ఇప్పుడు నన్ను వదిలేసి మరో అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నన్ను వెళ్లిపోమంటున్నాడు అంటూ ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కావ్య కళ్యాణి. ప్రస్తుతం ఆమె మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చిరీలో ఉండగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కావ్య కళ్యాణి మృతి చెందడంపై తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తనను అన్ని విధాలుగా 5 ఏళ్ల పాటు యూజ్ చేసుకుని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తట్టుకోలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడుంటుందని మృతురాలి స్నేహితులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అదండి, తను లివ్ ఇన్ లో ఉంటున్న విషయం మనకు చెప్పలేదండి. వాస్తవానికి తను ఈ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ వల్ల కావట్లేదు, బయట ఇంట్లో ఉంటానని చెప్పేసి బయటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళిద్దరు లివ్ ఇన్ లో ఉన్నారు, మ్యారేజ్ ఉన్నారు. ఈ విషయం మాకు తెలిసి మేము వద్దన్నాము, వినలేదు. నేను చేసుకుంటానని తను ఇన్సిస్ట్ చేసింది. ఏమన్నంటే నేను మేజర్ అనేది. ఓకే, వెల్ అండ్ గుడ్, నువ్వు మేజర్వి, చేసుకో, పెళ్లి చేసుకో, మంచిగా ఉండు అది అంటే లేదు, ప్రాపర్టీ అది ఇది 100 రకాలుగా మాట్లాడారు. చివరికి ఏం దక్కదన్నప్పుడు ఆ పిల్లోడు ఏం చేసిండు, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళిద్దరు పర్సనల్గా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. తను సూసైడ్ చేసుకుందండి. ఒకటి విషయం ఎలా పొద్దున్న ఏంటనంటే తనకి సెల్ఫీ వీడియోలో ఏమొచ్చింది, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు అని అమ్మాయి ఫోటో అన్ని పెట్టేసి సూసైడ్ చేసుకుందండి. కారణం చేత అతను వేరే అమ్మాయితో ఏదో మళ్ళీ వేరే రిలేషన్ పెట్టుకొని తను హెరాస్మెంట్ చేసాడు, అందుకే చనిపోతాను అనేది ఒక వీడియో పెట్టింది మా పాప. అది చూశాను. అంతకుమించి ఇక ఏం తెలియదు సార్ నాకు. నాకు చెప్పలేదు. మా పాప బీకామ్ కంప్యూటర్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదివరకు చేసిందండి. ఖమ్మంలోనే ఉంటారు. ఖమ్మం బ్యాంక్ కాలనీలో మా ఇల్లు. షోస్ గీసి ఏం తెలియదండి నాకు అసలు. షోస్ గీసి ఖమ్మం లేదండి, డ్యాన్స్ షో ఏం లేదు. ఖమ్మంలో హోటల్లో ఇన్స్టా ప్రైమ్లో చేసేది అంతే. ఇవాళ మార్నింగ్ చెప్పేది. యాజ్ అ డాన్సర్ నేను కూడా మా ఇంటికి వచ్చి చాలా బాధపడింది. వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పింది, ఇలా సతాయిస్తున్నాడు అక్క అని. లాస్ట్ టైం మాతో గోవా ట్రిప్ కి వచ్చింది, అదే లాస్ట్ గా మాతో రావడం. అమ్మాయి జాబ్ చేసుకునే అమ్మాయి సార్, జాబ్ చేసుకునే అమ్మాయిని ఇలా రోడ్ పైకి తీసుకొచ్చాడు. తను హోటల్ మేనేజ్మెంట్ చేసే అమ్మాయి. తను హోటల్ మేనేజ్మెంట్ చేసుకుని ఢిల్లీ కూడా వెళ్ళింది జాబ్ చేసుకోవడానికి. అక్కడ ఉన్నా కూడా సతాయించి అమ్మాయిని పిలిపించాడు. తను డాన్సర్ సార్, డీలో చేస్తాడు అబ్బాయి. ఎంత మంది అమ్మాయిలతో సెక్స్ చేసిన వీడియోస్ అవన్నీ నాకు చూపించింది. అక్క ఇలా చేసాడు అక్క నా జీవితాన్ని అంటే మీ పేరెంట్స్ కి చూపి లేకపోతే స్టేషన్ లో పెట్టు అని సలహా ఇచ్చాం మేము. ఆ అమ్మాయిని అలా మెల్ చేశారు. 6 years ఆ అమ్మాయిని వాడుకున్నాడు సార్. ఆ అమ్మాయిని పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకుంటాను, ఒక లివింగ్ టుగెదర్ ఉన్నారు, పెళ్లి చేసుకున్నట్టే. 5 years అంటే 6 years అంటే ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్టే. తీరా ఇప్పుడు వచ్చేసరికి నేను చేసుకోను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అని మెడబెట్టుకొని బయటకు గెంటేశాడు వాళ్ళ అమ్మోళ్ళు ఇంట్లో నుంచి. బాగానే మాట్లాడింది, చక్కగా ఉంది, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. మా బాబు చెప్పాడు, ఇట్లా అమ్మ అతనికి ఇల్లు కావాలంట, ఆస్తి కావాలంట, అవి అయితేనే మరి చేసుకుంటాను అంటున్నాడట అమ్మ అని అనేసి మా బాబు చెప్తేనే తెలిసిందండి. లేదు ఉంటున్న విషయం తెలియదు. మా ఇంట్లోనే ఉంటుంది కానీ వాళ్ళిద్దరూ బయట ఎక్కడ కలుసుకుంటున్నారో తెలియదు. మా బాబు పాప ఒక దగ్గరే ఉంటున్నారు, ఒక ఇంట్లోనే విడివిడిగా ఉంటున్నారు.